ಮಗ ఒక విధవరాలి కుమారుడు ಹೋಗಿದ್ದಾನೆ. చనిపోయి ఉన్నాడు. ಅವನ ಚಟ್ಟದಲ್ಲಿ ಎತ್ತಿಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన పాడ మీద ఎత్తుకొని వస్తూ ఉన్నారు. ಅವರು ಬಹಳವಾಗಿ ಅಳುತ್ತಾ ಇದ್ದಾಳೆ. వారు చాలా ఏడుస్తూ ఉన్నారు. ಆದ್ರೆ అయితే ಆ ಚಟ್ಟ ఆ పాడె ಯೇಸುವನ್ನ ಎದುರುಗೊಳ್ತಾ ಇದೆ. యేసీ దగ్గరికి వస్తూ ఉంది. ಚಟ್ಟ ఆ ఒక పాడె ಯೇಸುವನ್ನ ಎದುರುಗೊಳ್ತಾ ಇದೆ. యేసీ దగ్గరికి ಯೇಸುವನ್ನ ಎದುರುಗೊಳ್ಳುವಾಗ యేసీకి ఎదురుగా వస్తూ ఉన్నప్పుడు ಆ ಸತ್ತು ಹೋದಂತ ಪರಿಸ್ಥಿತಿ ఆ చనిపోయినటువంటి పరిస్థితి ಜೀವವನ್ನು ಹೊಂದಲಿಕ್ಕೆ ಆರಂಭವಾಗ್ತಾ ಇದೆ. పొందుకోవడానికి ప్రారంభమైంది. ಜೀವವನ್ನು ಹೊಂದಲಿಕ್ಕೆ ಆರಂಭವಾಗ್ತಾ ಇದೆ. జీవమును పొందుకోవడానికి ప్రారంభమైంది. ದೇವರು ಇವತ್ತು ಹೇಳುವಂತ ಕಾರ್ಯ ಏನಂತ దేవుడు ఈ రోజు చెప్పేటువంటి ಆದರೆ అయితే ನೀ ನನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಾಗ నువ్వు నాతో మాట్లాడినప్పుడు ಚಟ್ಟದಲ್ಲಿ ಇರುವಂತದ್ದು ಸಹ పాడ మీద ఉండేది కూడా ಆ ಜೀವವನ್ನ ಪಡೆದುಕೊಳ್ಳುವಂತದ್ದಾಗಿ ಮಾಡುವಂತ ದೇವರಾಗಿ దాన్ని నేను చేసే దేవుడని అంటున్నాను. హల్లెలూయా. ಒಂದೇ ಒಂದು ಸಾರಿ ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡೋದು. ఒకే ఒక్కసారి మీరు దేవునితో మాట్లాడిన చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ನಾವು ಯಾವಾಗಲೂ ಅನ್ಕೊಳ್ತಾ ಇರ್ತೇವೆ, మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము, ಮಾತಾಡು ದೇವ್ರೆ, ಮಾತಾಡು ದೇವ್ರೆ, మాట్లాడు దేవా, మాట్లాడు దేవా అని అంటూ ದೇವರಿಗೆ ಕೇಳ್ತಾರೆ. దేవునితోనే మనం అడుగుతూ ఉంటాము. ದೇವರು ಹೇಳ್ತಾನೆ, దేవుడు అంటారు, ನಾನು 365 ಮಾತಾಡಿದ್ದೀನಿ, నేను 365 రోజులు మాట్లాడుతూనే ఉన్నాను. ಆದ್ರೆ అయితే ನೀನು ಯಾವಾಗ ಮಾತಾಡ್ತೀಯ? నువ్వు ఎప్పుడు మాట్లాడతావు? హల్లెలూయా. హల్లెలూయా. ನೀನು ಮಾತನಾಡಿದ್ರೆ నువ్వు మాట్లాడితే ನಿನ್ನ ಪರಿಸ್ಥಿತಿಗಳು నీ పరిస్థితులు ಹೇಗೆ ಇದ್ರು ಸರಿ ఏ విధంగా ఉన్నా సరే ಬದಲಾವಣೆ ಮಾಡ್ತೇನೆ. దాన్ని మార్చేస్తాను. 2026 2026 ನೀನು ದೇವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ್ರೆ, నువ్వు దేవునితో మాట్లాడినట్లయితే ಬರುವ ದಾರಿಯಲ್ಲಿ వచ్చే మార్గంలో ಚಟ್ಟ ಬಂದ್ರು ಸಹ పాడె వచ్చినా కూడా ಎತ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ರು ಸರಿ, పాడె ఎత్తుకొని వస్తున్నా కూడా ಅವ್ರು ಎದ್ದು ನಿಂತ್ಕೊಳ್ತಾರೆ. నిలబడే వారుగా ఉన్నారు. ಅಂತೆ ಕಾರ್ಯಗಳನ್ನ అలాంటి కార్యములు ನಿಮ್ಮ ಲೈಫ್ ಅಲ್ಲಿ ಮಾಡ್ತಾರೆ. ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా.